మిత్రులారా, బాలయేసు పుణ్యక్షేత్రం యొక్క మహిమల గురించి మిగతా వివరాలు రెండవ భాగంలో తెలుసుకుందాం. తిరిగి రెండవ భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాలయేసును దర్శించి ఆయన మహిమ వలన విదేశాలకు వెళ్ళిన భక్తులు సైతం తమకు జరిగిన మంచికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దయచేసి దేవుడు వారి ప్రమాణమాను నిజమైన మనిషిగా నిర్మించి తెలిసినటువంటి మా దేవుడు కాబట్టి భాగ్యమును మాకెప్పటికీ ప్రాప్తింప చేయాలండి స్వామి. పరిశుద్ధ పాపతాలు నెరవేరినట్లుగాను విచారణ విరోధాలు నెరవేరినట్లుగాను ఒక వస్త్రం పెట్టుకుంటాము. పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఈ లోకము అశాశ్వతమైనటువంటిది. నిజమైన ఈ లోకంలో జీవించే మన జీవితం అశాశ్వతమైనటువంటిది. ఆ యొక్క పరలోక భాగ్యం, ఆ యొక్క నిత్య జీవం అదే శాశ్వతమైనటువంటిది. అలమలు ఆ యొక్క యెరూషలేం నగరం, యెరూషలేం దేవాలయం మరి ఏ విధముగా పతనమైందో ఆ యొక్క వారిలో మళ్ళా వైర్యాన్ని దూరిపోయిన వస్తాం యావే ప్రభు తన యొక్క దూతగా యెషయా ప్రవక్తని వారి మధ్యకు పంపించి తన యొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ సందేశం ఏ విధముగా ఉందంటే, తల్లి బిడ్డ జరుబాలు ఇచ్చి ఆకలి తీరుస్తూ ఉంటుందో అదే విధముగా ఆ యొక్క తల్లి ఆ యొక్క బిడ్డ అవసరాలు గుర్తించి ఏ విధముగా తీరుస్తూ ఉంటుందో అదే విధముగా యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి మరి తన యొక్క ప్రేమని చూపించబోతూ ఉన్నాడు. యెషయా ప్రభువు 72 మంది శిష్యులని రాయబడి ఉంది. అంటే ప్రభు పంట విస్తారం కోతగా ఖర్చవుతారు. అందుకే 12 మంది చాలు 72 మందిని నియమించి పంపిస్తున్నాడు. ఈ యొక్క సంఖ్య ఇది కూడా తక్కువే, కానీ నిజమైనటువంటి పని సువార్త పని. చాలా మంది అనుకుంటూ ఉంటారు బిషప్లు మానవ సిస్టర్లు వాళ్ళని ఉపదేశం. ప్రతి క్రైస్తవుల పని ఈ యొక్క సువార్తను వ్యాప్తి చేయాలి.
యొక్క గురువులు, విన్యాసులు, ఉపదేశులు, విషపాలు వారు చేసే సువార్త మరి అది కొద్ది వారికి మాత్రమే. నిజమైన సువార్తను వ్యాప్తి చేయటం ప్రతి క్రైస్తవుల యొక్క బాధ్యత. బైబిల్ చదవటం, ఆ చదువుదాన్ని ధ్యానం చేయటం, దాని ప్రకారం జీవించటం, ఆ వాక్యమైన జీవితంగా మార్చుకొని ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించినప్పుడు మన యొక్క మంచి జీవితానికి ఆకర్షితులై అనేక మంది మనల్ని అనుసరించి ఆ ప్రభువు చెంతని మరల్చడమే అసలైనటువంటి సువార్త. అటువంటి సువార్తని మనం అందరం కూడా చేయాలి. దైవ వ్యాప్తి, ఆ యొక్క సువార్త వ్యాప్తి మనందరి ద్వారా జరగాలి. దానిలో మనం అందరము కూడా భాగమై జీవిస్తాము. ఇవి సువార్తలు. ఆ 70 మరి ఇద్దరి చొప్పున ప్రజల మధ్యగా పంపిస్తూ ఉన్నాడు ప్రభు. పంపించేటప్పుడు ఆయన శిష్యులకి కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఇస్తూ ఉన్నాడు. మీరు ఎక్కడికైతే వెళతారు అక్కడ ఆశ్రయం ఇస్తారు, వారి వద్ద ఉండండి. వారు పెట్టినదేదో భుజించండి, వారు ఇచ్చినదేదో తాగండి. ఆ విధముగా ఆ ఇంట మీరు కాలు మోపినప్పుడు మీకు శాంతి కలుగును కాక అని వారికి ఆశీర్వాదం కురిపించండి. ఒకవేళ వారు మీ పట్ల మరి ఆశ్రయం ఇవ్వక చులకనగా చూస్తూ ఆ విధముగా చేస్తే మరి ఆ యొక్క సమాధానం తిరిగి మీకే చెందుతూ ఉంది. మీ యొక్క కాలు దుమ్ము అక్కడ దులిపి వేరే చోట్ల వెళ్ళండి అని బైబిల్లో మనం విన్నాం. దీని అర్థం ఏంటంటే సైతాను అనేది కొన్ని చోట్ల ప్రబలంగా ఉంటుంది. ఆ సైతాను ప్రయుక్తలు మరి కొన్ని సార్లు మరి బోధకులకి ఇబ్బందులు కలిగిస్తున్నాయి ఉంటాయి. ఉదాహరణకి మరి ఎక్కడో కాదు, మన దేశంలోని ఉత్తర భారతదేశంలో అనేక చోట్ల, మరి దక్షిణ భారతదేశంలో కూడా కొన్ని చోట్ల చూడండి. ఆ లెక్చరర్ ఎంతో స్పష్టంగా ఆయన చేసే ఉద్యోగం చాలా పెద్ద ఉద్యోగం. ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయన తాను తక్కువగా తీసుకొని ఆ రైతుల పెద్ద ఆయనకి నేను చేసేది మరి పార్ట్ టైం జాబ్, మరి ఫుల్ టైం తెలుసుకోవని చెప్పాడు. మరి మనం అదే ప్రశ్న మనల్ని అడిగితే మన సమాధానం ఏమిటి? మన యొక్క క్రైస్తవత్వం, ఆ క్రీస్తు విలువలు, ఆ యొక్క క్రీస్తు ఆజ్ఞలు ఏ విధముగా మనం పాటించగలుగుతూ ఉన్నాం? వాటిని కొంచెమైనా మనం పాటిస్తూ ఉన్నామా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర గ్రంథ పఠనాలు మనం విన్నాం. ఈనాటి పట్టణాలు మన యొక్క వ్యక్తిగత జీవితములు దేవునికి స్థానం లేకపోతే అంతా కూడా శూన్యమే. ప్రతి ఒక్కరం మన యొక్క వ్యక్తిగత జీవితములు స్థానం ఇవ్వనప్పుడు మన యొక్క జీవితం ఇక ఎటువంటి ప్రయోజనం లేనటువంటిది, నిష్ప్రయోజనం, శూన్యం. అందుకే మనం ఈ లోకములు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, మరి ఎంత పెద్ద గొప్ప హోదాలు, పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నా, మనలో ఆ దేవునికి స్థానం ఇవ్వనప్పుడు అదంతా కూడా వ్యర్థమే, శూన్యమే. అందుకే మన యొక్క వ్యక్తిగత జీవితాలలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రం ఎంతో మందికి నిలయం. ఒక కులమని, ఒక మతమని, ఒక భాషని, ఒక ప్రాంతమని తేడా లేదు. కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరుడు, ఐదవ సోదరుడు, ముస్లిం సోదరుడు, ప్రొటెస్టెంట్ సోదరుడు, ఇంకా అనేక మంది ఇక్కడికి వస్తున్నారు. మనం ఏదేమైనప్పటికీ కూడా మన యొక్క హృదయములు, మన యొక్క మనస్సులు, ఆ యొక్క విశ్వాస బీజం అనేది నాటపడాలి. ఆ యొక్క ప్రభువుకి బిడ్డగా మనం మారాలి. ఆ యొక్క ప్రభువుకి నిజమైనటువంటి రాష్ట్రముగా మనం జీవిస్తే ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, ఈ లోక సంబంధమైనటువంటి విలువైన వస్తువులు, బంగారం, డబ్బు, వజ్ర వైడూర్యాలు, ఇక పదవులు, ఇవన్నీ కూడా సైతాను మనకు లోప పెడుతూ పడుతుంది. దేవునికి దూరముగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది మనల్ని. మనము మనకంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు
మనం జాలిపడటం కన్నా వారి మీద జాలిపడకుండా వారిని ఇంకా ఏ హత్యాలు ఏ భావముతో చులకనగా మరి హేళనగా మాట్లాడుతూ ఉంటాం. అంటే దేవుడు మనలో ఆ దేవునికి స్థానం లేదంటే మనం ఎప్పుడైతే నిజమైనటువంటి జాలి, దయ, కనికరం ఇలాంటి మంచి గుణాలు ఉంటాయి, తోటి వారిని, పేదవారిని, మనకంటే మరి తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారిని చిన్న చూపు చూడకుండా దానికి బదులుగా వారి మీద జాలి, కనికరం మరి ఇలాంటి హృదయం కలిగి పాటు మమ్మను మోక్ష భాగ్యముకు వారసులు చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వచక సహాయమపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సైక్యపరిచి మరి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినటువంటి బాలకులస్తున్నాము. ఈ లోకమయాదశి శ్రీ సభ మీ సేవకుడు విశ్వాసమందను, ప్రేమ యందను దృఢపడము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవరణాలకింపము. దైవ తండ్రి, నన్ను దశరథులైన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకున్నాము. ఈ దినమన్నదానం చేసే కుటుంబం యామతి సుబ్బారావు, ఆనంద కుమారి, వారి కుమార్తె మీ దయానుగ్రహం వలనమే పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షాధమను మా రక్షకుడునైన యేసుక్రీస్తు ఆదరణను నిరీక్షించుము. యుగాయుగములు జీవించు పరిపాలించడేవారా. ప్రభువు సమాధానమై ఎల్లప్పుడూ మీరందరితో ఒకరికొకరు సమాధానం తెలుపబడ్డారు. బాలయేసు పుణ్యక్షేత్రం యొక్క ఫాదర్ గారు దేవుని మాటలను వాక్యము రూపంలో వివరించి ఆయన ఆజ్ఞలను తెలియచేసి మనకు ఆత్మీయ తండ్రి వలె మహిమకరంగా దివ్య బలి పూజ ముందుండి నిర్వర్తించి ఘనపరుస్తారు. Amen.
దివ్య బలి పూజలో పాల్గొన్న ఫాదర్ గారి అంగి అంచును తాకగానే బైబిల్లో చెప్పిన విధంగా అద్భుత స్వస్థత మనకు చేకూరును. ప్రార్థన జరుగుతున్నంతసేపు ఆ బాలయేసు యొక్క దివ్య హస్తము మనలను తాకి ఆశీర్వదించి మనకు కలిగిన బాధలను, వేదనలను, కష్టాలను, కన్నీళ్లను తొలగిస్తున్న అనుభూతి ఇక్కడకు వచ్చిన ప్రతి విశ్వాసులకు కలుగుతుంది. ప్రతి భక్తుడు ఆ అనుభూతిని పొందెదరు. ప్రతి ఆదివారం దివ్యబలి పూజలో తమకు కలిగిన మేలుకు కృతజ్ఞతగా తమ పేర్లను వ్రాయించి పూజలో అర్పిస్తారు. తేరు ప్రదక్షిణ. బాలయేసు దివ్య స్వరూపాన్ని మ్రొక్కులు మ్రొక్కినవారు, మొక్కులు తీరినవారు
దివ్య పుణ్యక్షేత్రమునకు విచ్చేసిన వారు ఊరేగింపులో పాల్గొని బాలయేసు దివ్య ప్రతిమ కలిగిన పల్లకిని మరియు శిలువను మోసెదరు. గత 24 సంవత్సరముల నుంచి నిరాటంకముగా ప్రతి నెల మొదటి ఆదివారం తేరు ప్రదక్షిణ జరుగుతుంది.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.